వారన్ వాలిస్ ఈయన భారతదేశానికి సంబంధించి వారన్ హేస్టింగ్ తర్వాత బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించబడినటువంటి అతను. సో ఈయన బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగాడు అని అంటే 1786 నుంచి 1793 వరకు కూడా కొనసాగుతాడు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కారన్ వాలిస్ న్యాయ సంస్కరణలకి సంబంధించి ఏం చేశాడు అని అంటే ఇక్కడ న్యాయ సంస్కరణలలో భాగంగా పవర్స్ అన్ని కూడా కలెక్టర్స్ దగ్గర ఉండే. సో ఈ బ్రిటిష్ వారికి సంబంధించి కలెక్టర్లు వ్యవహరించేవారు. ఈ కలెక్టర్లు జిల్లాలకి సంబంధించినటువంటి బాధ్యతలను 17th సెంచరీలో చూసేటువంటి వారు. అయితే ఇక్కడ మెజిస్ట్రేట్ పవర్స్ అలాగే రెవెన్యూ పవర్స్ అన్నీ కూడా కలెక్టర్స్ దగ్గర ఉంటాయి. ఈ కారన్ వాలిస్ వచ్చిన తర్వాత ఏం చేశాడు అని అంటే కలెక్టర్లకి మెజిస్ట్రేటివ్ పవర్స్ అవసరం లేదు అని చెప్పేసి ఈయన ఈ మెజిస్ట్రేటివ్ పవర్స్ని తొలగించడం జరిగింది, అంటే సపరేషన్ చేశాడు. సో ఇలా సపరేషన్కి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నటువంటి వారు ఎవరు, ఏ గవర్నర్ జనరల్ తీసుకున్నారు అని అంటే కారన్ వాలిస్ పేరుని గుర్తుంచుకోవాలి. ఈయన ఏం చేశాడు, రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు వేరు, న్యాయానికి సంబంధించిన అంశాలు వేరు అని చెప్పేసి సపరేషన్ ఆఫ్ పవర్ని ఫాలో అవ్వడం జరిగింది. ఇంకా ఈ కారన్ వాలిస్ సంస్కరణలకి సంబంధించి న్యాయ సంస్కరణలు జుడిషియల్ రిఫార్మ్స్కి సంబంధించి బాగా ట్రై చేయడం జరిగింది. అందుకే ఇతనికి సంబంధించి కారన్ వాలిస్ కోడ్ అని చెప్పేసి కూడా ఇతనికి సంబంధించిన న్యాయ సంస్కరణలను మనం పిలుస్తాం. ఈయన సర్క్యూట్ కోర్టులను ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా బెంగాల్, ఈ ఒడిషా అలాగే దీంతో పాటు బీహార్ ప్రాంతాలను బ్రిటిష్ వారు మొదటగా పరిపాలన చేస్తూ ఉండే. సో ఈ ప్రాంతాలకి సంబంధించి పాట్నా, ఇప్పుడు ఉన్నటువంటి బీహార్కి సంబంధించిన పాట్నా, ముర్షిదాబాద్ బెంగాల్కి సంబంధించి, అలాగే కల్కత్తా బెంగాల్కి సంబంధించి, పశ్చిమ బెంగాల్కి సంబంధించి, ఢాకా ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రాంతాలలో సర్క్యూట్కి సంబంధించిన కోర్టులను కారన్ వాలిస్ ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ని తీసుకురావడం జరిగింది ఈయన. అంటే